అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ 'సఖి పెళ్లి నుండి ప్రేమ వరకు' 10వ భాగం. అర్జున్ పక్కనే పడుకున్న ఖుషి అర్జున్ పక్కకి తిరగటంతో లేడి పిల్లల మంచం మీద నుండి కిందకి దిగింది. అన్వేష్ ధనుంజయ్ చెప్పినట్టు ఉదయం 3 గంటల వేళ మంజుని తీసుకురావటానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు. బ్లూ కలర్ టీషర్ట్, బ్లాక్ కలర్ జీన్స్లో స్టైల్గా తయారయ్యి ఆమె కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. 5 రోజుల ట్రిప్ కోసం ఢిల్లీ వెళ్ళింది. ఏమాత్రం దానికే ఇంత ఓవర్ యాక్షన్ చెయ్యాలా? ఆ రోజు ఫోన్లో మాట్లాడుకుంటూ తిప్పుకుంటూ వెళ్ళింది. ఇప్పుడు తీసుకెళ్ళడానికి నేను రావాలా అని మనసులోనే మంజు గురించి తిట్టుకుంటూ ఉండగా మంజు తన నలుగురు ఫ్రెండ్స్తో కలిసి ఫ్లైట్ దిగి రావటం కనిపించింది. మంజుతో పాటు 2 అబ్బాయిలు, ఓ అమ్మాయి ఉన్నారు. మొబైల్లో ధనుంజయ్తో మాట్లాడుతూ ముందుకొచ్చింది మంజు. ఆమె వెనకాలే ఉన్న 3 ఫ్రెండ్స్లో ఒకరైన సందీప్, హే మంజు, లగేజ్ మొత్తం తీసుకున్నావా? అప్పుడే మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావా అని పిలవగానే మంజు వెనక్కి తిరిగి చూసింది. హా, ప్యాకింగ్ మొత్తం వచ్చింది, వెళ్ళాక ఫోన్ చేయి, సీ యు సూన్ అని మంజు చెప్తుండగా ఆమెని సందీప్ అదో రకంగా చూశాడు. అదంతా మంజు పట్టించుకోలేదు. కానీ అన్వేష్ గమనిస్తూనే ఉన్నాడు. ఒక మగవాడిగా అతని చూపుల్ని అర్థం చేసుకున్నాడు. అందుకే అన్వేష్కి మంజు అంటే కోపం. ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో తెలుసుకోలేదు. అందరితోనూ స్నేహం చేస్తుంది, అందర్నీ నమ్మేస్తుంది. మంజు సందీప్కి బాయ్ చెప్పి అన్వేష్ వెనకాల వస్తూ ఉండగా, నువ్వెంత దూరమైనా వెళ్ళు, నా కోసం వెతుక్కుంటూ వచ్చేలా చేస్తాను అని మంజుని చూస్తూ కసిగా నవ్వుకున్నాడు సందీప్. అన్వేష్ మంజు కారులో ఇంటికి వెళ్తూ ఉండగా, మంజు, నీకెన్నిసార్లు చెప్పాలి, మంచేదో చెడేదో తెలీదా? అలాంటి వాళ్లతో నువ్వు ట్రిప్పుకెళ్ళావా అని కోపంగా అన్నాడు అన్వేష్. చూడు మిస్టర్ అన్వేష్, నేను నీతో గొడవ పడాలనుకోవట్లేదు. నువ్వు నాతో అసలు మాట్లాడొద్దు. వాళ్ళంతా నా ఫ్రెండ్స్. నేనెవరితో మాట్లాడాలో ఎవరితో మాట్లాడకూడదో నేను డిసైడ్ చేసుకుంటాను. నీ వర్క్ ఏంటో నువ్వు చూసుకుంటే చాలా మంచిది అని కార్ విండోలో నుండి బయట ఉన్న మొక్కల్ని చూస్తూ పొగరుగా చెప్పింది మంజు. బావా అనకుండా పేరు పెట్టి పిలుస్తావా అంటూ తొడపాశం పెట్టాడు అన్వేష్. అబ్బా, నన్నే గిల్లుతావా అంటూ భుజం మీద కొడుతూ ఏదేదో మాట్లాడుతూనే ఉంది. అతన్ని తిడుతూనే ఉంది. ఇంటికి చేరుకునే వరకు ఆ పెదాలు మాట్లాడుతూనే ఉన్నాయి. ఇంటికి చేరుకున్న తర్వాత కారు దిగి మంజు తన లగేజ్ తీసుకొని ఏదో గొనుగుతూ లోపలికి వస్తూ ఉండగా అన్వేష్ ఆమెని చాటుకి లాగి పెదాల మీద ముద్దిచ్చాడు. అస్సలు ఊహించని మంజు కదలకుండా ఉండిపోయింది. ఈసారెప్పుడైనా ఇలా ఆపకుండా మాట్లాడావంటే ఇలానే ముద్దిస్తాను అని చెప్పి అన్వేష్ లోపలికి పరిగెత్తాడు. మంజు పెదాల్ని తుడుచుకుంటూ, తున్నపోతూ, అడ్డగాడిదా, నీ పని చెప్తానుండు అని తనలో తానే తిట్టుకుంటూ లగేజ్ తీసుకొని లోపలికి నడిచింది. మంజు కోసం ఎదురు చూస్తున్న ఓ 4 కళ్ళు అక్కడ జరిగిందంతా గమనించాయి. ఖుషి, చందన మంజు కోసం ఎదురు చూస్తూ అక్కడే నిలబడున్నారు. వేగంగా లోపలికొస్తున్న అన్వేష్కి ఆ ఇద్దరూ ఎదురుపడేసరికి తను చేసిన పని చూశారని అర్థమై ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు. అటూ ఇటూ తిరుగుతూ తడబడుతూ వాళ్ళ మొహాలు మళ్ళీ చూడకుండా తన గదిలోకి పరిగెత్తాడు. శివయ్యా, ఎవరి కళ్ళల్లో పడకూడదో వాళ్ళ కళ్ళల్లోనే పడ్డాను అని తిట్టుకుంటూ వెళ్తున్న అన్వేష్ని చూసి ఇద్దరూ నవ్వుకున్నారు. లోపలికొస్తున్న మంజుకి ఖుషి నవ్వుతూ ఎదురైంది. ఖుషిని చూడగానే బావుంది అనిపించింది, కానీ ఆమెతో మాట్లాడాలి అనుకోలేదు మంజు. తన అన్నని ఖుషి మోసం చేసిందన్న బాధతో చూస్తూ తన గదికి వెళ్ళిపోయింది. చందన, ఖుషి ఒక్క వయసు వారే. వారికంటే ఓ సంవత్సరం పెద్దది మంజు. ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. చందన బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. ఖుషీకి కూడా అదే కాలేజీలో అడ్మిషన్ దొరికింది. అన్వేష్ తన గదిలో ఫ్రెష్ అప్ అయ్యి అలానే కూర్చున్నాడు. బయటికి రావాలంటే సిగ్గుగా అనిపించింది. కొంతసేపటికి ఆకలికి తట్టుకోలేక, హోరేయ్, ఇలానే కూర్చుంటే ఆకలితో చచ్చిపోతావు, ఎలాగో బయటికి వెళ్ళు. సిగ్గు ఇబ్బంది కంటే తినటమే ముఖ్యమని నిర్ణయించుకొని బయటకొచ్చాడు అన్వేష్. ఖుషి తనేమీ చూడనట్టే ప్రవర్తించింది. మంజు ఖుషీని పట్టించుకోకుండా టిఫిన్ తినడానికి టేబుల్ దగ్గర కూర్చోటంతో అన్వేష్ ఖుషి దగ్గరకొచ్చి, నువ్వేం బాధపడకు, త్వరలోనే అర్థం చేసుకుంటుంది అన్వేష్ అనటంతో, పర్లేదు, వదిన స్థానంలో నేనున్నా ఇలానే ప్రవర్తిస్తాను అంటూ నవ్వేస్తూ అందరికీ టిఫిన్ వడ్డించింది.
ఉదయం కిందకొచ్చిన ఖుషి మళ్ళీ గదిలోకి వెళ్ళలేదు. అర్జున్ కోసం కాఫీ కూడా రమణమ్మే తీసుకెళ్ళింది. టిఫిన్ తింటానికి కూడా రాకపోవటంతో ఖుషి అతన్ని పిలవటానికి గదిలోకి వెళ్ళగా అతను హడావుడిగా రెడీ అవుతూ కనిపించాడు. సార్, మీరింకా టిఫిన్ తినలేదు అని ఖుషి పిలిచింది. అద్దంలో చూసుకుంటూ రెడీ అవుతున్న అర్జున్కి వెనక్కి తిరిగి ఆమెను చూడగానే మల్లెపూల వాన కురిసినట్టు అనిపించింది. చేతికి వాచి పెట్టుకుంటూ ఖుషీకి దగ్గరగా వస్తూ నీకెలా తెలుసు అని అడిగాడు. అది రమణమ్మ కాఫీ మీకోసం తీసుకొచ్చింది. మీరింతవరకు కిందకి రాలేదు. మీకోసం వడ్డించిన ప్లేట్ కింద అలానే ఉంది అని ఖుషి చెప్పింది. అర్జెంట్ వర్క్ ఉంది, వెంటనే మీటింగ్ ఉంది, వెళ్ళాలి అంటూ అర్జున్ కదలబోతూ ఉండగా మీటింగ్ అయ్యేసరికి మధ్యాహ్నం అవుతుంది. మీరప్పటి వరకు ఆకలితో ఉండాలి. నేను వెళ్ళి తీసుకొస్తాను, వెంటనే తినేయండి అంటూ కింద డైనింగ్ టేబుల్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి అతని టిఫిన్ ప్లేట్ తీసుకొచ్చి చేతికి అందించింది. నవ్వుతూ ఆమెను చూస్తూ తింటూ ఉండగా ఆఫీస్ నుంచి అన్వేష్ ఫోన్ చేశాడు. అర్జున్, అంతా రెడీ అయింది, క్లయింట్స్ వచ్చారు, బయలుదేరావా అడిగాడు అన్వేష్. 10 నిమిషాల్లో అక్కడుంటాను చెప్పి కాల్ కట్ చేశాడు అర్జున్. అతని టిఫిన్ పూర్తవటంతో ప్లేట్ అందుకొని వెళ్ళబోతున్న ఖుషీని హేయ్ టింగర్ బుచ్చి ఇలారా పిలిచాడు అర్జున్. ఖుషీ దగ్గరికి రావటంతో చెప్పు, రాత్రి నా పక్కనెందుకు పడుకున్నావు అడిగాడు. అది నాకు తెలీదు సార్, నేను అక్కడికి ఎలా వచ్చానో నిజంగా నాకు తెలీదు, ప్రామిస్ అంటూ తడబడింది ఖుషి. అబద్ధం చెప్పకు, నేను నిద్రపోయాక నా పక్కకొచ్చి పడుకొని నన్ను కౌగిలించుకున్నావు. ఇప్పుడు దొరికిపోయావు కాబట్టి దొంగలా తప్పించుకుంటున్నావు. నిజం చెప్పు, కావాలనే వచ్చావు కదూ అంటూ ఖుషి చేతిలో ఉన్న ప్లేట్ని పక్కకి పెట్టి ఆమెని దగ్గరికి లాక్కున్నాడు. ఆమె విసురుగా వచ్చి అతని ఛాతికి తగలగానే నిజం చెప్పు, నా పక్కకి కావాలనే వచ్చావు అని అర్జున్ అనటంతో అతని కళ్ళల్లోకి చూస్తూ అటూ ఇటూ తల ఊపింది. అలా ఊపకుండా అర్జున్ తన 2 చేతులతో ఆమె మొహాన్ని పట్టుకున్నాడు. మొదటిసారిగా అతని చర్యలోని సౌమ్యత ఖుషీకి అర్థమైంది. అది ముద్దివ్వటానికే దగ్గరకొస్తున్నాడని అనుకుంది ఖుషి. ఇంట్లో అందరితో గలగలా మాట్లాడతావు, నాతో మాట్లాడకుండా ఇలా తలూపుతావెందుకు అంటూ ఆమె నుదుటి మీద ముద్దిచ్చి నువ్వేమీ నా గురించి భయపడాల్సిన అవసరం లేదు, పర్ఫెక్ట్గా వెజిటేరియన్ని అంటూ నవ్వేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు అర్జున్. వెజిటేరియనా అంటే నేను మాట్లాడింది వినపడిందా? మళ్ళీ రాత్రికి ఎలాంటి పనిష్మెంట్ ఉంటుందో, అమ్మోరు తల్లి నువ్వే నన్ను కాపాడాలి అనుకుంటూ ఖుషి ఏడుపు మొహం పెట్టింది. అర్జున్ ఆమెకి ముద్దిచ్చేటప్పుడు ఇష్టంగా చూసిన ఆమె చూపుని గుర్తు చేసుకుంటూ అసలు ప్రపంచంలో అన్ని రుచులు ఆ పెదాల్లోనే ఉన్నాయి, వాటిని రాత్రికేం చేస్తానో చూడు అని నవ్వుకుంటూ ఆఫీస్కి చేరుకున్నాడు. ఇంట్లో ఉన్న ఖుషి తన పనంతా అయిపోయిన తర్వాత 2 రోజుల్లో కాలేజ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి దానికి సంబంధించిన నోట్స్ని ముందే రెడీ చేసుకోవటానికి గదిలోకి వెళ్ళి తన ల్యాప్టాప్ ఓపెన్ చేసింది. అందులో అర్జున్ ఫ్యాషన్స్ నుంచి మెయిల్ రావటంతో దాన్ని ఓపెన్ చేసి చూసింది. ఆలస్యం చేయకుండా వెంటనే దానికి సమాధానమిచ్చింది. నాకు ఇలాంటి గ్రేట్ ఆఫర్ ఇచ్చినందుకు థ్యాంక్స్, కానీ నాకు అలాంటి ఆఫర్ వద్దు. మీరు నాకు ఇచ్చిన అవకాశాన్ని ఛాలెంజింగ్గా తీసుకున్నాను, అంతేకాని డబ్బు కోసం కాదు. మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. అశోక్ ఫ్యాషన్స్ నుంచి నాకు ఇన్విటేషన్ వచ్చింది. చాలా డబ్బుని ఆఫర్ చేశారు, కానీ నేను రిజెక్ట్ చేశాను. నేను మీకు మాట ఇచ్చాను కాబట్టి మాట మీద నిలబడ్డాను. మీ నుండి ఇలాంటిది ఎక్స్పెక్ట్ చేయలేదు, సారీ అంటూ వెంటనే మెయిల్ పంపించింది. ఆ సమాధానం చూసిన అన్వేష్ అనవసరంగా పంపించానని బాధపడ్డాడు. అర్జున్తో అదే విషయాన్ని చెప్పాడు. అశోక్ తన్ని ఆఫర్ చేశాడా, అయినా రిజెక్ట్ చేసిందా? అయినా మన కంపెనీకున్న సీక్రెట్ డిజైనర్ అశోక్కి ఎలా తెలుసు? అంటే మన కంపెనీలోనే ఎవరో బ్లాక్ షీప్ ఉన్నారు అని అర్జున్ అంటూ ఉండగా అతని మొబైల్ రింగ్ అయింది. ఖుషి ఫోన్ చేసింది. ఆమె ఇంటికి దగ్గరలో ఉన్న గుడికి చందనాతో కలిసి వెళ్ళటానికి పర్మిషన్ అడిగింది. అర్జున్ ఓకే చెప్పి కాల్ కట్ చేసి ఖుషిని గుర్తు చేసుకుంటూ తనలో తనే నవ్వుకున్నాడు. ఏమైంది వీడికి? ప్రేమలో పడితే ఎంత తక్కువ టైం మాట్లాడినా గాల్లో అలా తేలిపోతారా? అన్వేష్ అనుకుంటూ ఎవరు ఫోన్ చేశారు, అంతగా నవ్వుతున్నావు అని అడిగాడు.
మీ చెల్లి ఫోన్ చేసింది. గుడికి వెళ్తుందంట. పర్మిషన్ కోసం అడిగింది. అర్జున్ గర్వంగా చెప్పాడు. ఏంటి? ఇంటికి దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళటానికి నీ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏంటి? అంతగా భయపెడుతున్నావా? ఏం చేస్తున్నావు? అన్నాడు అన్వేష్. నాకు చెప్పకుండా ఏది చేయదు. చేసిందో అలా అలా పనిష్మెంట్ ఉంటుంది. అర్జున్ చెప్తూ మంచినీళ్ళు తాగటానికి వాటర్ బాటిల్ అందుకున్నాడు. పనిష్మెంటా? ఇదేం బాలేదు మచ్చా. అమ్మాయిని మరీ బెదిరిస్తున్నావు. ఈసారి తప్పు చేసినట్టు అనిపిస్తే ఆ పనిష్మెంట్ ఏంటో నాకే ఇవ్వు అని అన్వేష్ సీరియస్గా అరవగానే మంచినీళ్ళు తాగే అర్జున్కి పొరపోయి దగ్గుతూ వాటర్ బాటిల్ని పక్కన పెట్టేశాడు. అంటే అంత భయంకరమైన పనిష్మెంట్ ఇస్తున్నావా? నా చెల్లి ఎలా తట్టుకుంటుందో, నిన్ను ఎలా భరిస్తుందో, అసలేం పనిష్మెంట్ ఇస్తున్నావు అని ఇంకా కోపంగా అడిగాడు అన్వేష్. అది నువ్వు చిన్నపిల్లోడివి, నీకేం అర్థం కాదు. అవన్నీ పెద్దవాళ్ళ విషయాలు అన్నాడు అర్జున్. అన్వేష్ కుర్చీలో నుండి లేచి అర్జున్ దగ్గరకొస్తూ, ఏంటి నేను చిన్నపిల్లోడ్నా? 8 సంవత్సరాల క్రితం ఏం చేశానో నీకు తెలీదా అని పౌరుషంగా మీదకొచ్చాడు. మంజుని ఇంటికి తీసుకొచ్చాక నువ్వేం చేశావో నేను అదే చేశాను. అర్జున్ అనగానే షాక్ అయ్యి తిన్నగా నిల్చొని, అంటే ఈ విషయం ఊరంతా తెలిసిందా అన్నాడు అన్వేష్. ఉదయం బాల్కనీలోనే ఉన్నాను. అప్పుడు కనిపించింది. అయినా నా చెల్లిని ముద్దు పెట్టుకోవటానికి నీకెంత ధైర్యం అంటూ అన్వేష్ పొట్టలో ఒక పంచ్ ఇచ్చాడు అర్జున్. అమ్మా అని అరుస్తూ, ఇదిప్పుడు ఇంట్లో దండోరా వేశావంటే మంజు నన్ను చంపేస్తుంది. ప్లీజ్ రా, మామయ్యకి చెప్పకు. అయినా అదంతా అయిపోయింది. ఇంక ఆఫీస్ విషయానికి వద్దామా అంటూ మాట మార్చేశాడు అన్వేష్. క్యాబిన్లో ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా అర్జున్ని కలవటానికి రాశి వచ్చింది. లోపలికి రాకుండా తలుపు దగ్గరే నిలబడి ఆ ఇద్దరు మాట్లాడుకుంటున్న విషయాలన్నీ విని, ఇలానే వదిలేస్తే దాంతో ఖచ్చితంగా కమిట్ అవుతాడు, ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంటూ బయటకొచ్చేసింది రాశి. అనన్య ఫ్యాషన్స్ నుంచి వచ్చిన మెయిల్కి సమాధానంగా, మీకెంత శాలరీ కావాలన్నా మా ప్రైవేట్ డిజైనర్గా ఎప్పుడైనా ఉండొచ్చు. మీకెప్పుడు రావాలనిపిస్తే కంపెనీలో అప్పుడు జాయిన్ అవ్వచ్చు. శాలరీ మీరే ఫిక్స్ చేసుకోండి అని అర్జున్ చెప్పినట్టు అన్వేష్ మెయిల్ చేశాడు. ఖుషి, చందన ఇద్దరు గుడికి వెళ్ళారు. మంజుని రమ్మని అడగటానికి ఖుషి మొహమాట పడింది. చందన తన్ని అడిగినప్పుడు ఆమెకి వెళ్ళాలని అనిపించింది. కానీ ఖుషితో వెళ్ళాలని లేదు. ఎవరితో కలవని ఈ చందన ఆమెతో ఎలా కలిసిపోయింది? ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది. ఏం జరుగుంటుంది? ఆమె ప్రవర్తన బాగుంది. కానీ నిజమా? మోసం చేస్తుందా? అన్నయ్యని ఎందుకలా పెళ్లి చేసుకుంది అని ఆలోచిస్తూ తన గదిలోనే ఉండిపోయింది మంజు. చందన ఖుషి గుడికి వెళ్ళారు. ఆ గుడి గురించి చందన విశేషాలు చెప్తూ, శివయ్య పార్వతీ సమేతంగా కలుసున్న గుడిది. ఇక్కడ కోరుకున్న కోరికలు ఖచ్చితంగా తీరుతాయి. నేను మొక్కుకున్నాను. ఇద్దరం దర్శనం చేసుకున్న తర్వాత నువ్వు అక్కడ కూర్చో, నేను మొక్కు తీర్చేసొస్తాను అని చెప్పి ఇద్దరూ దర్శనానికి వెళ్ళారు. చందన చూపెట్టిన గట్టు దగ్గర ఖుషి కూర్చునుంటే తన మొక్కు తీర్చుకోవటానికి వెళ్ళింది చందన. ఖుషి ప్రసాదం కళ్ళకద్దుకొని తిని తలపైకెత్తి చూడగానే ఎదురుగా రాశి కనిపించింది. నేనెవరో నీకు తెలుసా అడిగింది రాశి. మీరు మోడల్ రాశి, ఖుషి అనటంతో, గుడ్, గుర్తున్నాను. నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? అర్జున్కి భార్యవని ఆ రోజే గుర్తుపట్టాను. కానీ నీ స్థానమేంటో నీకు తెలియచేద్దామనే ఎవరు అని అడిగాను. కనీసం అర్జున్ నువ్వు తన భార్యవని ఒప్పుకోలేకపోయాడు. చెప్పటానికి కూడా ఇష్టపడలేదు. అతను నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. కానీ మధ్యలో మా పెళ్లిని చెడగొట్టడానికి నువ్వొచ్చావు. అతన్ని పెళ్లి చేసుకోవటానికి నీకేం అర్హత ఉంది? మేము 2 సంవత్సరాలుగా కలిసి ఉంటున్నాం. ఒక్క మంచం మీద ఎన్నో రాత్రులు గడిపాము. అతని ఒంటి మీద ఎక్కడెక్కడ పుట్టుమచ్చలున్నాయి. అవి ఏ రంగులో ఉన్నాయో కూడా నాకు తెలుసు. నిన్నతను ఇష్టపడట్లేదు, అసహించుకుంటున్నాడు. అయినా సరే ఇలాంటి బ్రతుకు ఎలా బ్రతకగలుగుతున్నావు? అతని నుండి ఎందుకు దూరం అవ్వట్లేదు? ఆత్మాభిమానం లేని నీకులాంటి వాళ్ళు డబ్బు కోసమే ఇలాంటి పని చేస్తారు. అర్జున్ భార్యగా ఉండటానికి నీకు ఎలాంటి గుర్తింపు ఉంది? ఇదే నీకు లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాను. నేను రెండోసారి వచ్చేసరికి నువ్వు నాకు కనిపించకూడదు. అర్జున్కి దూరంగా వెళ్ళిపోవాలి అని కోపంగా మాట్లాడి వెనక్కి తిరిగింది రాశి.
తన మొక్కు పూర్తి చేసుకుని వస్తున్న చందనాకి రాశి ఏదో అనటం, ఖుషి ఏడవటం కనిపించింది. రాశి అర్జున్ గర్ల్ ఫ్రెండ్ అని చందనాకి తెలుసు. ఏదో జరిగిందని ఊహించి పరుగెత్తుకుంటూ ఖుషి దగ్గరకొచ్చింది. తన వైపు వస్తున్న చందనాన్ని చూసి ఖుషి కన్నీళ్లు తుడుచుకొని వెంటనే నవ్వు మొహంతో అయిపోయిందా, ఇంటికి వెళ్దామా అని అడిగింది. చందన ఆమెని తిరిగేమీ అడగలేదు. సరే అంటూ తల ఊపింది. సాయంత్రం 6 వేళ అర్జున్ ఫైల్స్ అన్నీ క్లోజ్ చేసి వెంటనే ఇంటికి వెళ్ళటానికి సిద్ధమవుతూ ఉండగా అన్వేష్ ఫైల్ని తీసుకుని లోపలికొచ్చాడు. మచ్చా, ఈ ఫైల్ని చూడు, ఇది చాలా అర్జెంట్, ఇది వెంటనే పంపించాలి అన్వేష్ అనటంతో అదంతా రేపు చూద్దాం, ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను అన్నాడు అర్జున్. ఎంత త్వరగా ఇంటికా? ఎందుకు? మా చెల్లైని ఏదైనా ఇబ్బంది పెట్టడానికా అని మనసులోనే అనుకుంటూ లేదు మచ్చా, ఇది ఇప్పుడే చూడాలి అన్నాడు అన్వేష్. అర్జెంట్ అయితే ఆడిటర్ దగ్గరికి పంపించు, నేనిప్పుడు ఇంటికి వెళ్ళాలి అంటూ అన్వేష్ని పక్కకి తోసి ఆఫీస్ నుండి బయటకొచ్చి కారులో బయలుదేరాడు అర్జున్. అన్వేష్కి ఏదో అనుమానంగా అనిపించింది. వెనకాలే మరో కారులో అతన్ని వెంబడించటం మొదలుపెట్టాడు. అర్జున్ ఓ చోటాగి 10 మూరల మల్లెపూలు, 3 గులాబీ పువ్వులు తీసుకున్నాడు. అసలు సంగతిదా, నా చెల్లికిష్టం లేకుండా ఇలాంటి పని చేద్దామనుకుంటున్నావా అని గ్రద్ద కోడిపిల్లని చూసినట్టు తీక్షణంగా చూసి అర్జున్ వెనకాలే ఫాలో అయ్యి ఇంటికి చేరుకున్నాడు అన్వేష్. ఉదయం గుడికి వెళ్ళి తిరిగొచ్చిన తర్వాత ఖుషి తిన్నగా కిచెన్ పక్కన ఉన్న గదిలోకి వెళ్ళిపోయింది. సంతోషంగా వెళ్ళిన ఖుషి ఏడుస్తూ బాధపడుతూ రావటం మంజు చూసింది. మంజు చందన దగ్గరికి వెళ్ళి ఏం జరిగిందో అడగగానే రాశి కనిపించి మాట్లాడిన విషయాన్ని చెప్పింది. మంజుకి రాశిని తలుచుకోగానే కోపం వచ్చింది. ఖుషి ఎలా పెళ్లి చేసుకున్నా తను మనింటమ్మాయి. ఈ రాశి అన్నయ్యని పెళ్లి చేసుకున్నా సరే ఆమె మన ఇంటిది కాలేదు. ఎంత ధైర్యం ఉంటే నా మరదల్ని ఏడిపిస్తుంది అని కోపంగా ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంటూ తన గదికి వెళ్ళిపోయింది మంజు. ఇంటికి వెళ్ళిన అన్వేష్కి ఏదో గుర్తొచ్చి అక్కడి నుండి వెంటనే గుడికి వెళ్ళి పంతులు గారు, ఇవాళ మంచి రోజేనా? అంటే నేను కొన్ని ఉపద్రవాలు ఆపాలనుకుంటున్నాను. అది నా వల్ల కాలేదంటే అందుకే తెలుసుకుందామని అని పంతులు గారిని అడిగాడు. ఏం బాబు, ఎలాంటి ఉపద్రవాన్ని ఆపాలనుకుంటున్నావు? ఏదైనా స్మగ్లింగ్ చేయాలనుకుంటున్నావా అని అనుమానంగా అడిగారు పంతులు గారు. పంతులు గారు, మీరు నన్ను గుర్తుపట్టినట్టు లేరు. నేను ధనుంజయ్ గారి మేనల్లుణ్ణి అన్వేష్ అనటంతో పాడు పని చేయటానికి వరసలతో పనేంటి నాయనా అన్నారు పంతులు గారు. అబ్బా పంతులు గారు, అలాంటి పాడు పని జరగబోతోంది. ఇవాళ ఫస్ట్ నైట్ జరగొచ్చా అడిగాడు అన్వేష్. ఎవరిది? నీదా? జాతకం ఏంటో తెలియకుండా ఎలా చెప్తారు అన్నారు పంతులు గారు. మా అర్జున్ దండి, మొన్న అమ్మవాళ్ళు తీసుకొచ్చారు కదా. ఓ అదా అంటూ కొన్ని లెక్కలు వేసి "ఆ, ఇవాళ మంచి రోజే కానీ అతని జాతక బలంలో అతను కొన్ని రోజులు ఈ కార్యక్రమానికి దూరంగా ఉండటమే మంచిది చెప్పి పంతులు గారు వెళ్ళిపోవటంతో గబగబా ఇంటికొచ్చాడు అన్వేష్. అర్జున్ పువ్వులు తీసుకుని ఇంటికొచ్చిన తర్వాత ఖుషి కనిపించలేదు. ఇంట్లో ఉన్న ఎవ్వరినీ అడగలేకపోయాడు. కిచెన్ వైపు వంగి చూశాడు, అక్కడా కనిపించలేదు. మొబైల్కి ఫోన్ చేసి చూశాడు, అది స్విచ్ ఆఫ్లో ఉంది. గదిలోనే అటూ ఇటూ తచ్చాడుతూ ఉన్నాడు. గుడి నుండి ఇంటికొచ్చిన ఖుషి తిన్నగా గదిలోకి వెళ్ళిపోయి సాయంత్రం వరకు బయటికి రానే లేదు. ఈసారి ఎక్కువగా ఏడవలేదు. ఆలోచించటం మొదలుపెట్టింది ఖుషి. నా స్వార్థం కోసమే నేను పెళ్లి చేసుకున్నాను అయ్యుండొచ్చు, కానీ ప్రేమించాను. ఆమె ఏమంది? నేనతని పక్కన నిలబడటానికి నాకెలాంటి క్వాలిఫికేషన్ ఉంది అనేగా. అతని పక్కన నిలబడటానికి నాకు మెరిట్ లేదా? అతనికి భార్యగా ఉండే అర్హత సంపాదిస్తాను అని బాగా ఆలోచించుకుని ల్యాప్టాప్ ఓపెన్ చేసి అర్జున్ ఫ్యాషన్స్కి తను డిజైనర్గా ఉండటానికి ఒప్పుకున్నట్టు మెయిల్ చేసింది. అతను నన్ను ఇష్టపడకపోవచ్చు, కానీ అతని భార్యగానే ఉంటాను. నేనేంటో నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను అని గట్టిగా నిర్ణయించుకుంది ఖుషి. మంజు తన గదిలో ఉండగా తలుపెవరో కొట్టినట్టు అనిపించి తలుపు తెరిచి చూసింది. ఆ సైన్యానికి అధికారి, ఇంటి పెద్ద, తండ్రి ధనంజయ్ కనిపించాడు. మంజు, నీతో కొంచెం మాట్లాడాలి, హాల్లోకి రా
అని చెప్తూ వెళ్ళి హాల్లో ఉన్న సోఫాలో కూర్చున్నాడు. వెనకాలే మంజు కూడా వెళ్ళింది. అక్కడ లక్ష్మి, విష్ణుమూర్తి, భానుమతి కూడా కనిపించారు. ఏంటి నాన్నా, ఎందుకు పిలిచారు? అందర్నీ చూస్తూ అడిగింది మంజు. ఈ విషయం గురించి ఎప్పటినుండో మాట్లాడాలనుకుంటున్నాము. నీకు అన్వేష్కి పెళ్లి చెయ్యాలనుకుంటున్నాం. నీ ఉద్దేశం ఏంటో చెప్పు. నీకిష్టమైతే వెంటనే పెళ్లి జరిపిస్తాం అని అన్నాడు ధనుంజయ్. అదేంటి నాన్నా, నాకప్పుడే పెళ్ళంటే? ఇంకా బీటెక్ కూడా పూర్తి కాలేదు మంజు అనటంతో పక్కనే ఉన్న విష్ణుమూర్తి, అమ్మ మంజు, నీకిప్పుడు 21 సంవత్సరాలు అయ్యుండొచ్చు. కానీ మావాడు ముదిరిపోతున్నాడు. ఇంక దేనికి పనికిరాడు. నాకంటే ముందు వాడే ముసలోడైపోయేలా ఉన్నాడు అని అనటంతో పక్కనే ఉన్న భార్య లక్ష్మి, అవునమ్మా, అదేదో పెళ్లి జరిపించేస్తే మనవళ్ళతో ఆడుకుంటూ ఉంటాము అంటూ సరదాగా చెప్పింది. అది బావనడిగారా? అతనికిష్టమైతే నాకు ఓకే అని మంజు సిగ్గుపడుతూ చెప్పటంతో, వాడిని ఎప్పుడూ అడిగాము. వాడికి ఇష్టమే, కానీ నీతో మాట్లాడడానికి భయపడుతున్నాడు అని విష్ణుమూర్తి అనటంతో తలెత్తి చూసింది మంజు. ఏంటి, భయపడుతున్నాడా? నన్ను కొట్టినప్పుడు, ముద్దిచ్చినప్పుడు అలాంటి భయాలేవి లేవా అని మనసులోనే అనుకుంది. నిజానికి మంజుకి అన్వేష్ అంటే చాలా ఇష్టం. కానీ తను ఇంటర్ చదివేటప్పుడు జరిగిన సంఘటన వల్ల అతనితో మాట్లాడటం మానేసింది. ఇంకా అతన్నే ప్రేమిస్తుంది, కానీ ఆ విషయాన్ని ఎప్పుడూ బయటికి చెప్పలేదు. మిగతా కథ తర్వాయి భాగంలో. ఈ కథ వింటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.